ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కూడా స్థిరముగా ఉండాలని, అన్ని విషయాలలో కూడా నిలకడగా ఉండాలని, మరి ఎగ్జాంపుల్గా జాబ్ చేసే ప్రదేశంలో లేకపోతే వారికంటూ ఒక స్థిర నివాసమైనటువంటి ఇల్లు ఉండాలని, ఇలాగా అనారోగ్య పరిస్థితులు ఏవి కూడా లేకుండా ఆరోగ్యము నిలకడగా ఉండాలని ఎంతగానో ప్రతి మనిషి కూడా ఆశపడతాడు. అలాగే దేవాది దేవుడు కూడా మనలను క్రీస్తనే బండ మీద స్థిరపరుస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడండి. మరి మన యొక్క జీవితాలలో అస్థిరత ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఎన్నో కోపాలు, క్రోధాలు, మనుషులకు దూరం అయిపోవటం, అప్పుల పాలవటము, ఒకటి అయిపోయిన వెంటనే మరొకటి, అనారోగ్య పరిస్థితులు, మరి అనేకమైనటువంటి టెన్షన్స్, ఇలా అన్నిటిలో కూడా మనం ఏం చేస్తామంటే విశ్వాసమును కోల్పోతాము. లేకపోతే స్థిరత్వము, ప్రార్థనలో స్థిరత్వం అనేది ఉండదు. అయితే ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి, సహవాసమును కలిగి, భక్తి జీవితాన్ని కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్థిరముగా మనము ఉండగలుగుతామో నెమ్మది అయినటువంటి జీవితాన్ని పొందుకుంటామండి. మరి ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఏ విధముగా అయితే చిన్న గాలికే కూలిపోయిందో, మరి బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధముగా స్థిరముగా నిలబడి ఉందో, అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము క్రీస్తు అనే బండ మీద మన యొక్క నివాసంలోని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే స్థిరపరిచే దేవుడు. మనుషులైతే నమ్మక ద్రోహము చేస్తారు. మాట ఇచ్చి మరి నేను ఇవ్వలేదు, నేను చెప్పలేదు అని చెప్పి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. మనుషులు మనలను మోసం చేయవచ్చు, లేదా మనం నమ్ముకున్న పరిస్థితులు తారుమారు కావచ్చేమో, కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు మాత్రము మాట తప్పనేవాడు. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానములను నెరవేర్చే కృప కలిగిన దేవుడు. దుష్టుడి చేతుల నుండి, ప్రతి విధమైన అపవాది తంత్రంలో నుండి, శోధనలన్నిటిలో నుంచి కూడా మనలను విడిపించి, కాపాడి, స్థిరపరిచి నడిపించే దేవుడు. ఇక్కడ అదే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? నేను మిమ్మలను కాపాడుతాను, తప్పిస్తాను, నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానంను మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. మరి ఒక చిన్న పిల్లవాడు తండ్రి వేలు పట్టుకొని నడుస్తున్నప్పుడు ఆ పిల్లవాడు భయపడి తండ్రి యొక్క వేలును వదిలేసిన తండ్రి మాత్రము ఏ విధముగా ఆ యొక్క చిన్న పిల్లవాడి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడో, దేవుని మీద నమ్మకత్వము కూడా అలాంటిదే అండి. తుఫాను వచ్చినప్పుడు పడవ అటు ఇటు ఊగుతుంది, కానీ దానికి ఉన్నటువంటి లంగరు బలముగా ఉంటే ఆ పడవ కొట్టుకొని పోదు. అలాగే మన జీవితంలో దేవుని యొక్క వాక్యము కూడా ఆ యొక్క లంగరులా పనిచేస్తుంది. మనకు బాధలు కలిగినప్పుడు మనము కృంగిపోకుండా ఆయన మన యొక్క మనస్సును, హృదయమును స్థిరపరిచి నడిపించే దేవుడండి. దుష్టుడంటే సాతాను. మరి అపవాది వేస్తున్న ప్రతి విధమైన హానికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా తప్పించి మనకు ఒక రక్షణ కవచంలా ఉంచి ఆవరించి నడిపించే దేవుడు. ఆయన కాపాడుతాడు అంటే మనకు అసలు కష్టాలే రావని, శోధనలే రావని అర్థం కాదండి. కానీ ఆ కష్టాలలో కూడా మనము ఓడిపోకుండా, మన యొక్క ఆత్మీయ జీవితంలో హాని కలగకుండా ఆయన మనలను విజయ తీరాలకు నడిపిస్తాడు. అందుకే శోధన కాలంలో దేవుడు తప్పించుకునే మార్గంను చూపిస్తాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో వాక్యము సెలవిస్తుంది. ఏ కీడు రాకుండా ఆయన నిన్ను కాపాడును అని కీర్తనలు 121వ కీర్తన 7వ వచనంలో ఏ విధంగా అయితే వాక్యం ఉందో, మనము బలహీనమైన మరి ఆ దేవాతి దేవుడు బలవంతుడు కనుక, మనము నమ్మకము కోల్పోయిన ఆయన నమ్మదగిన వాడు కనుక, మన జీవితాలలో ఏ విధముగా యోబు ఇంటి చుట్టూ ఆయన కంచె వేసి నడిపించి క్షేమం ఇచ్చాడో, అలాగే మన జీవితాల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఆయనే రక్షణ కవచంగా ఉండి కాపాడి నడిపిస్తానని ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంను, ప్రతి విధమైన దుష్ట బంధకాలన్నిటిలో నుంచి కూడా విడిపిస్తానని ఈనాడు దేవాది దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. కనుక మనము క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడదాము. భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో స్థిరముగా ఉండి అపవాదిని పోరాడే శక్తిని మనము పొందుకొని దేవుడు మన యొక్క జీవితంలో అనుగ్రహించి రక్షణను మనందరము యోబు వలె మన జీవితాలలో
పొందుకుందుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, కృప కలిగిన మా తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన శ్రేష్టమైన కృప కలిగిన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. అవును తండ్రి, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడవు దేవా. మమ్మల్ని స్థిరపరిచి ప్రతి విధమైన దుష్టత్వం నుండి కాపాడుతానని వాగ్దానం ఇచ్చి నడిపించుచున్నవాడా, మీకే స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారి అందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును స్థిరపరించండి. ప్రతి విధమైన అపవాది తంత్రముల నుండి, శోధనల నుండి, ప్రతి విధమైన దుష్ట క్రియలన్నిటిలో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేసి రక్షణ కవచంను మీరు అనుగ్రహించి కృప చూపించి ప్రతి ఒక్కరి జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్థిరత్వమును కలిగించమని వేడుకొనిచున్నామయ్యా. మేము ఇసుక మీద కట్టుకున్న వారముగా ఉండకుండా బండ మీద కట్టుకొని నీలో నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా ఉన్నతముగా ఎదుగుటకు నీ యొక్క కృపను ఈనాడు మా అందరికీ అనుగ్రహించి ప్రతి ఒక్కరి ఎడల నీ ఘనమైన బలమైన కార్యంలో జరిగించి ఆశీర్వదించి మేలలతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.